నువ్వు నెంబర్ నువ్వు నువ్వు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మంచిది ప్రేమల వాళ్ళారా, సంఘమును ప్రేమించి ఇచ్చేస్తున్న మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. అది ఒక మంచి విషయాన్ని నేర్చుకుని ఈరోజు మనం దేవుని సన్నిధి నుండి మనం బయటికి వెళ్దాం. ఇప్పుడు ఉన్న దినాలండి, ఏ దినాలు ఉన్నాం మనం? క్రిస్మస్ గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రేమ వాళ్ళారా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మరి ముందుగా ఒకసారి మనం యోహాను సువార్తలకు మనం వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 3:16 చూడండి ఒకసారి. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. ఏం పొందాలంట? నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ యొక్క మాటకి అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఇది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైన కారణం, ఆయన ఉద్దేశం, తండ్రి యొక్క సంకల్పం ఏంటో తెలుసా? ఇది ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. ఏంటంటే అది ఆ మాట ఒకసారి ఏంటంటే నశింపక, అంటే ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించెను. అది అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలంట? రక్షింపబడాలి, నశించకూడదు, అంటే నరకానికి జారిపోకూడదు. ప్రతి ఒక్కరు తన చెంతకే రావాలి అని కోరుకున్న తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఇదేనండి క్రిస్మస్. ఇదే ప్రేమ వల్ల ఏదో మనం స్టార్లు పెట్టేసుకొని, లేకపోతే మంచి మంచి కలర్ఫుల్ లైటింగ్ పెట్టించేసుకొని, ఇంటికి రంగులు వేయించేసుకొని ఇది చేసేస్తే కదండి. అర్థమైందా? నీ హృదయాన్ని మొదట ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్యలో నీ హృదయం ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో అదే నిజమైన క్రిస్మస్ ప్రేమ వాళ్ళ. కాబట్టి యేసుక్రీస్తును మొట్టమొదట తండ్రి అయిన దేవుడి లోకానికి పంపడం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కడు నశించకుండా అందరూ కూడా ఏం చేయాలంట? నిత్య జీవము. అసలు మనం నిత్య జీవం అంటే చావు ఉంటుందండి. ఈ యొక్క శరీరము కేవలం ఏంటంట? నిష్ప్రయోజనం. ఇది ఎందుకు పనికిరాదు, కానీ ఆత్మయే జీవింపచేయుచున్నది. కాబట్టి ఈ ఆత్మ ఎప్పుడు కూడా దేవునితో సదాకాలం ఉండాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆయనను మనం విశ్వసించాలి, క్రీస్తును మనం నమ్ముకోవాలి, ఆయనే మన రక్షకుడని మనం ఒప్పుకోవాలి ప్రేమ వల్ల. అయితే చూద్దాం. ఇంకా ఒకసారి మనం చూస్తే కనుక యోహాను రాసిన పత్రికలకు వెళ్ళాలి. మనం వెళ్దాం. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. 8తో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా జీవించినట్లు. దేవుడు తన అద్వితీయ కుమారుని. ఎవడు అద్వితీయ కుమారు? ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఓకేనా? రైట్. ఇది మనకు బాగా మైండ్ పెట్టుకోండి. యేసుక్రీస్తు ద్వారా మనం జీవించాలని లోకములోనికి పంపెను. అది అంటే తన అద్వితీయ కుమారుని ఎక్కడికి పంపించాడు? ఆయన లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. ఇంకా 10వ వచనం చూడండి. మనము దేవుని ప్రేమించితే మనకు కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. దేనికంట? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. ఇదే క్రిస్మస్. చూసారా ప్రేమ వాళ్ళగా? నిజంగానండి, దేవుడు నిజంగానే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే లోకంలో ఎవరున్నారు? మనం ఉన్నాం కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ప్రతి ఒక్కరు తన చెంతగా రావాలనుకున్నాడు. కాబట్టి ఇదిగో పాపాల ద్వారా మీకు ఇది తెలియాలంటే మీకు యోహాను హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 చదవండి, మీకు అర్థమవుతుంది. 3:10 చూడండి ఒకసారి మాట.
3:10. కావున నేను తరమి వారి వల్ల విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపని చెప్పి తిని. ఎంత హెబ్రీ 3:10. అక్కడ బలుల గురించి ఉంటుంది చూడండి. బలుల గురించి దేవుడు రాయించాడు. 10వ అధ్యాయం అనుకుంటా. 10వ అధ్యాయము 13 చూడండి ఒకసారి. 13. అయితే ఆ బలులు అర్పించుట చేత 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు ఏటేటా ఏం గుర్తుపోతున్నాయంట? తండ్రి అయిన దేవుడికి ఇలా చేసిన పాపాలే గుర్తుపోతాయి తప్ప ఆయన చిన్న బలులు గుర్తు రావట్లేదండి. బలులు చూడలేదు దేవుడు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్త పాపములను అది ఏంటి? రక్తం అంట ఏం చేస్తుందంట? రక్తము పాపములను తీసివేట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకం రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇలా పాపాలు చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు. పాపాలు చేసేస్తున్నారు, బలులు ఇచ్చేస్తున్నారు. కానీ ఎన్ని బలులు ఇచ్చినప్పుడు కూడా దేవుడికి ఏం గుర్తవుతున్నాయి? అక్కడ ఇలా చేసిన పాపాలే గుర్తవుతున్నాయి తప్ప నరకానికి జరిగిపోతున్నారండి. మరి అలా ఇలా రక్షించాలి, వీళ్ళని కాపాడాలి, వీళ్ళు శాశ్వత కాలం నాతో పాటు ఉండాలి. కాబట్టి నా బిడ్డలను రక్షించుకోవాలంటే నేను ఏం చేయాలని ఆలోచించిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒక సంకల్పం తీసుకున్నాడు. ఏంటది? ఏదో రకంగా నా కుమారుని లోకంలోనికి పంపాలి, భూమి మీదకి పంపాలి. ఆయన ద్వారా అనేకులు, అంటే నా బిడ్డలందరూ కూడా జీవించినట్లు నా చెంతకు వచ్చేలాగా ఆయన పంపాలని నిర్ణయం తీసుకుని ఏం చేశాడంటే 2000 సంవత్సరాల క్రితమే ఏం చేశాడు? భూమి మీదకి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎవరంట? సమాధాన కర్త. ఎవరంటే ఆయన సమాధాన కర్త. ప్రియమైన వారు, ఒకసారి సమాధాన కర్త గురించి ఈరోజు మనం చూద్దాం. ఒకసారి లోక సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం లోక సువార్త 1వ అధ్యాయము 28 నుంచి చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలని శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఎవరితో చెప్పారు ఈ విషయం మనకు బాగా తెలుసు. ఎవరండి? దూత మరియతో చెప్తున్న మాటలు సందర్భం అంతా కూడా మనకు తెలుసు. కిందకి వెళ్ళిపోతాం. ఇంకా కిందకి వచ్చేద్దాం. తర్వాత 30 చూడండి ఒకసారి. దూత మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసుని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువు వారికి సింహాసనాన్ని ఇస్తాడు. జరగబోయేదాన్ని, ఫ్యూచర్లో జరగబోయేదాన్ని ముందుగానే దూత మరియకు చెప్పడం మనం చూస్తున్నాం ఇక్కడ. తర్వాత ఇంకా ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఎలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండదని ఆమెతో చెప్పాను. అంతము లేనిదై ఉండదు ఆయన రాజ్యం. ఏంట రాజ్యం? ఏంట రాజ్యం? అంతం లేని రాజ్యం. ఈ రాజ్యం గురించి ఎక్కడ మనం చదువుకున్నామా? పాత నిబంధనలో ఒక చోట మనకు అలా తిరుగుతుంటే చూడండి. మైండ్లో ఎక్కడ చదువుకున్నాం మనం? ఎక్కడ? చెరలోకి వెళ్ళిన ఒక వ్యక్తి అండి. ఎవరంటే అతను? దానియేలు. తెలుసు కదా? దానియేలు గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. దానియేలు గ్రంథము 2:44 వచ్చిన చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 44. చూడండి చాలా జాగ్రత్తగా. ఇది ఎప్పుడు? నెబుకద్నెజర్ కాలంలో దేవుడు ఒక కళ వస్తుందండి. ఇది మనం ఒకసారి నేను చెప్పాను, మీకు గుర్తుందా? కళ వస్తుంది. కళ కంటాడండి ఒక చక్రవర్తి. ఆ కళకని ఏం చేస్తాడంటే కళను మర్చిపోతాడు. అందరం పిలిపించేసి, నేను కళ కన్నారా, మీరు కళ చెప్పాలి, ఆ కళ భావాన్ని కూడా చెప్పాలంటాడు. అందరికి ఇదేంటండి ఈ పెచ్చోడు, నిజంగా కళ చెప్తే పోనీ దాని భావన చెప్తాము, ఇది కళ మర్చిపోయాడు, కళ చెప్పమన్నాడు. అప్పుడు మీకు వచ్చిన కానీ నాకు ఇప్పుడు నేను కళ కన్నాను, నా కళ మీకు తెలుస్తుందండి. రాజు చక్రవర్తి కళ చెప్పమన్నాడు, నాకు వచ్చిన కళ మీరు చెప్పాలి, ఆ కళ చెప్పాలి, కళ భావన చెప్పాలి, లేదంటే కనుక మిమ్మల్ని తుత్తు నీరు కట్టి చంపేస్తాను అంటాడు. చూసారా? అలా అనుకున్న సమయంలో అప్పటికే చలలో ఉన్నారు కదా దానియేలు, తెలుసు కదా, శద్రకు మెషకు అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ సమకూర్చుకొని ఇంకా ఎవరు ప్రార్థన చేస్తారండి. తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క వచ్చిన కళ భావాన్ని ఎవరికి తెలియపరచాడు దేవుడు? పరలోకమందున్న దేవుడు దానియేలు గారికి తెలియపరుస్తాడు. ఈ విషయం మనందరికి తెలుసు. అప్పుడు జరిగిన ఆ సందర్భం చెప్తున్నాడు, దానియేలు గారు చెప్తున్నాడు అండి ఆయనకి. రైట్. ఆ రాజుల కాలములలో
పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ఏంటంట? ఆ రాజ్యము మరెవరికి చెందదు. అది ఎవరికి చెందదు? అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. ఆ రాజ్యం ఏ రాజ్యం అంట? శాశ్వత కాల రాజ్యం. ఎంతైతే మనం 4 చదువుకుంటాం. పక్క పేజీ తిరగండి సరిపోతుంది. మీకు పక్క పేజీలో ఉంటుంది, 4:2 ఉంటుంది, 3లో ఉంటుంది. చూడండి అన్నమాట. 4:3 4 అధ్యాయము 3 వచనం చివరి మాట చదువుతాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఎవరిదంట రాజ్యము? యేసుక్రీస్తు ప్రభుల వారి రాజ్యము. ఏ రాజ్యం అంట? శాశ్వత రాజ్యం, శాశ్వత కాలం ఉండేదండి. చూసారా? ఇదంతా కూడా దేవుడు ముందుగానే రాయించాడండి. ప్రేమల వల్ల మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఎందుకంటే ఈ 2వ అధ్యాయం కనుక చదువుకుంటే మన ప్రపంచాన్ని ఎన్ని రాజ్యాలు పరిపాలించాయి? ఎన్ని రాజ్యాలు? 4 రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి కదా. అది అంటే రాజ్యాన్ని తుత్తునిలుగా చేస్తూ నిలబడిన, అంటే ఈ చేతి సహాయం లేకుండా లేచిన ఒక రాయి తెలుసు కదండి. ఆ రాయి ఏమైంది? చివరికి తలకి మూలరాయి అయిపోయింది. ఆ మూలరాయే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం మనం అందరం ఉన్న ఏంటది? క్రీస్తు రాజ్యం. ఓకేనా? ఇదేనండి క్రిస్మస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రేమన వాళ్ళ ఏమండి. ఇకపోతే ఆయన పుట్టుక గురించి మత్తయి సువార్తలోకి ఒకసారి మనం వెళ్తాం. నేను సమాధానకర్త అన్నాను కదా, సమాధానకర్త ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త తీయండి ఒకసారి. 2వ అధ్యాయము మనం మొదటి నుంచి చదువుకుందాం. తెలియదు రాజైన హేరోదు దినములయందు యూదయ దేశము బెత్లెహేములో ఎవరు పుట్టారంట? యేసు పుట్టాడండి. పుట్టిన తర్వాత అంట అక్కడికి తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చండి. అక్కడికి వచ్చి నేను అంటున్న మాట ఏంటో తెలుసా? ఏమండి, ఒక రాజు దగ్గరికి వచ్చి, రాజున్న ఊర్లోకి వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? గమనించండి. అక్కడికి వచ్చి రక్షకుడు అనలేదా? ఎవరు కూడా మీకు అర్థమైందా? రక్షకుడు అని, యేసుక్రీస్తు అని, మెస్సయ్య అని కానీ ఎక్కడ అనలేదండి. ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు. ఇక్కడ రాజు ఉండగా మరి యూదుల రాజుగా పుట్టినవాడు అంటే మరి ఎలా ఉంటుంది? రాజుకి చెప్పండి, ఎలా ఉంటుంది? ఏమంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నేను అక్కడ సంఘ కాపరను కదా చెప్తున్నానండి. ఇప్పుడు అని చెప్పేసి సంఘ కాపరి అని చెప్పేసి వేరే పక్కన నాకు మామూలుగా చెప్తాను అని మీకు అర్థం అన్నట్టు చెప్తాను. ఎలా ఉంటుందండి? కోపం వస్తుందండి రాజుకి, అంతే కదా, కోపం వస్తుంది. అప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందో చూడండి. అప్పుడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు సంగతి వినినప్పుడు అతనితో కూడా ఉన్న వారందరూ ఏం చేశారంట? కలవరపడిరి. అయితే అప్పుడు జరిగిన సందర్భం చూద్దాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరిని సమకూర్చి అసలు క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని చెప్పేసి వాళ్ళందరిని అడుగుతాడండి. అడుగుతున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అందుకు వారు అంటున్నారు, యూదయ బెత్లెహేములోనే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రజలలో ఎంత మాత్రము స్వల్పమైన దానవు, అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని చెప్పేసి ఎప్పుడో మేక ఎక్కడ చదువుతాం మనం? ఇది మేక గ్రంథము 5వ అధ్యాయంలో చదువుతాం మనం ఇది కదా. తీయండి ఒకసారి 5వ అధ్యాయం 2వ వచనం. అక్కడ చదివిన విషయాన్ని జ్ఞాపకం చేస్తారండి. 5:2 చదవండి సరిపోతే. 5:2 అది ఏంటంటే యోదావరి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. చాలా చిన్నదండి. స్వల్పం అంటే చాలా చిన్నది, తక్కువ. ఓకేనా? నువ్వు చాలా చిన్న గ్రామం అయినప్పటికీ నా కొరకు ఇశ్రాయేలును ఏడపోవాడు నీలో నుండి వచ్చును. అది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుంటేను. ఇంకా కిందకు వచ్చేస్తే కనుక ప్రేమల వాళ్ళ ఒకసారి 5వ వచనం చూడండి. ఆయన
సమాధానమునకు కారకుడగును. ఈరోజు మనం చెప్పుకుంటాం ఎవరి కోసం? సమాధాన కర్త. ఓకేనా? రైట్, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎవరంట? ఇక్కడ అలాంటి క్లూ ఇచ్చేసాడు. ఏంటది? ఆయన సమాధానమునకు కారకుడగును. అంటే యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? తండ్రిని మనలను సమాధానపరచడానికి పుట్టినోటండి యేసుక్రీస్తు. అదే నిజమైన క్రిస్మస్. ఓకేనా? రైట్, ఇప్పుడు దీని గురించి మనం చదువుకుంటాం. మనం ఇందాక మీ అందరూ తెలుసుగా చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటాం. లోకసువార్త 2వ అధ్యాయము 11వ వచనం అంతే కదా? దావీదు పట్టణమందు చూడండి. ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కారణాలు. ఒక శిశువు పత్తిగుడ్డతో చుట్టబడి ఒక తొట్టులో పడుకుని ఉండటం మీరు చూసేదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. చూసారా? ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏం కలుగుతుందంట? భూమి మీద సమాధానము కలుగుతుందని. ముందుగానే మరి దూత, మనం దూత అనుకుంటాం కానండి, దూతతో పాటు ఎంతమంది ఉన్నారంటే అక్కడ? ఎంతమంది ఉన్నారండి? 11వ వచనంలో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. మనం ఒక్క దూతనే చూస్తాం కానీ ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? మొత్తం సైన్య సమూహం అంతా కూడా కనిపిస్తూ ఏమంటున్నారో తెలుసా అండి? ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రాలు చేయించుండను. సమాధానానికి కర్త. ఓకేనా? ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదండి? యేసుక్రీస్తు లోకానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నిన్ను నన్ను మనందరిని కూడా తండ్రికి సమాధానం పరిచి ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి వచ్చాడంట ఆయన. ప్రియమైన వాళ్ళారా, ఒకప్పుడు ఆయన పుట్టింది ఎక్కడ పుట్టాడు ఆయన? మన పాట కూడా ఉంటుంది కదండి. ఏం పాట అది? దావీదుపురమందు రక్షకుడు జన్మించెను, సత్రములు స్థలమే లేక పశుశాలలో పుట్టెను. దావీదుపురమందు రక్షకుడు జన్మించెను, సత్రములు స్థలమే లేక పశుశాలలో పుట్టెను. నీవైనా ఇప్పుడైనా, నీవైనా ఇప్పుడైనా స్థలమిస్తావా యేసయ్య జన్మింపను. నీ హృదయాన క్రిస్మస్ నింపేందుకు. క్రీస్తు అనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఎంతది? నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరము విని. చూడండి ఎంతది? 3 ఎంత అంటది? ప్రకటన గ్రంథము 3:20. రైట్. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయడము. ప్రేమ వాళ్ళ మనం తింటున్న ఈ భోజనం కాదండి, శరీరానికి సంబంధించింది కాదు. ప్రేమ వాళ్ళ మరి యేసుక్రీస్తు నీలో పుట్టాలనుకుంటున్నాడు. మరి ఆయనకి నీ హృదయాన్ని ఇస్తున్నావా? ఎప్పుడు ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తర్వాత మరణించి లేచాడు. ఎక్కడైనా ఉన్నప్పుడైనా తండ్రి యొద్ద కుడి పార్శ్వన కూర్చున్నాడు. మరి మనందరి కోసం చూస్తున్నాడు కదా. ఎప్పుడు చూసిన క్రిస్మస్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ మనం ఇదంతా చేస్తున్నాం కానీ మరి యేసేకు మనం చోటేస్తున్నామా? ఎంతమంది అండి? ఎవడైనా నిజంగానండి ఆయన శ్రీమంతుడు, గొప్పవాడు, గొప్ప ధనవంతుడు అయి ఉండి ఎక్కడ పుట్టాడు ఆయన? మన కొరకు ఏమయ్యాడంటే దారిద్ర్యం అనుభవించాడు. ఏమంటే అతి నిజంగా కటిక పేదవానిట్లో పుట్టాడండి. చూసారా? ప్రపంచాన్ని కలిగించిన మహాదేవుడు అండి. ఆ దేవుడే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏపడానా? చాలా చిన్నవాడుగా అంటే చాలా దారిద్ర్యం రీతిలో పని పుట్టి నిజంగా ఎవరిని మనలను శ్రీమంతులు చేయడానికి అర్థమైందా? కాబట్టి ప్రేమ వాళ్ళ ఆయన ఎవరైనా ఈ రోజున సీటు
చూస్తాం కదా, సీట్లు ఉంటాయి కదా మనకి. సీట్ అంటే మీరు అదనుకోకండి, ఏంటది? కుర్చీ. ఒక మనిషి పదవిలో ఉన్నప్పుడు ఎంతకాలం ఉంటాడండి? మా అయితే 5 ఏళ్ళు కదా. ఈ 5 ఏళ్ళు ఉండే ఒక కుర్చీలో కుదురులో పోతున్నావు కదా నువ్వు ఏంటి? 5 సంవత్సరాలు ఒక ఊరిని లేదా ఒక గ్రామాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని పరిపాలించే నువ్వు ఒక కుర్చీని ఉదుగులో పోతున్నావు కదా నువ్వు. అది నిజంగా మరి ఆయన సింహాసనాన్ని దేవుడితో సమానుడిగా ఉండి ఏమండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. చూసారా? అదండి ఆయన మరి సింహాసనాన్ని విడిచిపెట్టుకుని వచ్చాడు కదా. మరి మనం కూడా మన పాపాలను విడిచిపెట్టేద్దామా? మన హృదయంలో మరి ఏసైకి చోటేద్దామా? ప్రేమ వాళ్ళ దేవునికి చోటేద్దాం, ఆయన కొరకు మనం బ్రతుకుదాం. ఏమండి ఎప్పుడైతే నువ్వు ఏసైను నీ యొక్క హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తావో అదే నిజమైన క్రిస్మస్. ఓకేనా? కాబట్టి ఇంత ఈ మాటలనే మీరు ఎక్కడైనా నిజమైన క్రిస్మస్ మరి ఆయన మన కొరకు వచ్చాడు, సమాధానకర్త. మన సమాధానకర్తకు మనందరం లోబడి తండ్రికి భయపడి జీవిద్దాం. ఈ పరిశుద్ధ మనం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రకటన ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.